చెప్తా ఉన్నారు. మీరు ఒక డాక్టర్గా వైద్యం పరంగా ఇక్కడ సరైన వైద్యం అందుతుందా? ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పటికీ కూడా సంగారెడ్డికి ట్రీట్మెంట్ లేకపోతే హైదరాబాద్ అట్లా వెళ్తున్నాను. అంటే వైద్యం పరంగా చిన్న చిన్న వాటికే ఉంది తప్ప ప్రమాదాలు జరిగితే ఇక్కడ వైద్యం జరగట్లేదు అనేది ఉంది. అంటే మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించడానికి అవకాశం ఉందా ఫ్యూచర్లో? లేదంటే ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు రేడియాలజీ హబ్ ఉంది, ఎక్స్రే ఫెసిలిటీస్ ఉంది, అల్ట్రాసౌండ్ స్కాన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు ప్రతి ఏరియా హాస్పిటల్స్ అన్నీ ఒక స్టాండర్డైజ్డ్ పెట్టేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ వసతులు పిఎస్సీలల్లో, ఈ వసతులు ఏరియా హాస్పిటళ్ళల్లో, ఈ వసతులు సిఎస్సీలల్లో, ఈ వసతులు టీచింగ్ హాస్పిటల్లో ఇట్లా ఉండాలని చెప్పేసి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని ప్రభుత్వం. ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉందండి. ఇంకా చాలా ఉంది, అట్లా కంపేర్ చేసుకుంటే డెవలప్ చాలా ఉంది. కానీ అప్పటికి మీకు అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ నారాయణ ఖేడ్కి వచ్చి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయేవారు. ఇప్పటికి అదే కొనసాగుతుంది. నేను చాలా రిస్ట్రిక్ట్ చేసి పై అధికారులకు అందరికీ కూడా మరీ నచ్చ చెప్పి నారాయణ ఖేడ్కి అవసరం అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యంగా ఉపాధ్యాయ వ్యవస్థలో డిప్యుటేషన్స్ ఒక్కటి కూడా కాకుండా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ ఇక్కడే స్థానికంగా ఉండి విద్యాబోధన చేసే విధంగా, వేరే ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉండే విధంగా నేను కృషి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వైద్య సిబ్బంది వాళ్ళకి ఇచ్చే జీతాలు సరిపోతలేవు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా జీతాలు బాగానే పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా కూడా పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా నర్సింగ్ హోమ్లలో జీతాలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు, మన గవర్నమెంట్ సెక్టర్లో తక్కువ ఉంది. కాబట్టి ఎవరు ఇక్కడ జాయిన్ కావడానికి మొగ్గు చూపుతలేరు. కాబట్టి మనకు చాలా వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వేకెన్సీలు ఫిలప్ చేద్దామని ప్రభుత్వం ముందుకు వస్తే కూడా ఎవరు కూడా జాయిన్ అవుతలేరు, శాలరీస్ తక్కువ ఉన్నందువల్ల. షార్టేజ్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాచురల్గా మనకి వైద్యం అందదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా వైద్యం అందదు. ఉన్న డాక్టర్ల మీదనే బర్డెన్ ఎక్కువ పడుతుంది. గతంలో అన్ని ప్రతిదీ చించిన దానికి కూడా సంగారెడ్డి రిఫర్ చేసేవారు. కానీ ఇక్కడ సూపరింటెండెంట్ రమేష్ గారు వచ్చిన తర్వాత డెలివరీస్ కూడా చాలా స్పీడ్గా డెలివరీస్ ఇంక్రీజ్ అయ్యింది. గైనకాలజిస్ట్ ఉన్నప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సిజేరియన్ సెక్షన్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. లేదంటే గతంలో అన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్కే రిఫర్ చేస్తుండ్రి. ఇప్పుడు కూడా నైట్ డ్యూటీ డాక్టర్స్కి ప్రాబ్లం అవుతుంది. గైనకాలజిస్ట్ నైట్లో పని చేయాలంటే ఎవరు పని చేయడానికి ముందుకు వస్తలేరు. ఆన్ కాల్ వస్తే కూడా రమ్మంటే కూడా ఆన్ కాల్ కూడా రావడానికి ఎవరు అందుబాటులో ఉండలేరు. కాబట్టి కొన్ని బయటికి పంపవలసిన అవసరం ఏర్పడింది. కాకపోతే ఈ డిప్యుటేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి అయినంత మటుకు ఇక్కడ లోకల్లో ఉండి వైద్యం అందించే విధంగా నేను కృషి చేస్తూ ఉన్నాను.